నమస్కారం. రెయిన్బో కెరియర్ అకాడమీకు స్వాగతం. మిత్రులారా, పోటీ పరీక్ష ఏదైనా, అది గ్రూప్స్ కావచ్చు, పోలీస్ ఉద్యోగాలు కావచ్చు, భారతదేశ జాగ్రఫీలో ఓడరేవులు అనే టాపిక్ చాలా కీలకం. అందుకే ఈరోజు వీడియోలో మన దేశంలోని ప్రధాన ఓడరేవులకు సంబంధించిన టాప్ 10 ముఖ్యమైన బిట్స్ని పూర్తి వివరణతో నేర్చుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి మరిన్ని విద్యా సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరియు మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. 1వ ప్రశ్న: భారతదేశంలోనే అతిపెద్ద కంటైనర్ ఓడరేవు ఏది? సమాధానం: జవహర్లాల్ నెహ్రూ ఓడరేవు. వివరణ: మహారాష్ట్రలోని నవీ ముంబైలో ఉన్న ఈ ఓడరేవును నవసేవ అని కూడా పిలుస్తారు. భారతదేశం మొత్తం మీద జరిగే కంటైనర్ వాణిజ్యంలో దాదాపు సగం ఇక్కడి నుంచే జరుగుతుంది. 2వ ప్రశ్న: గుజరాత్లోని ఏ ఓడరేవును ఇటీవల దీన్ దయాల్ ఓడరేవుగా పేరు మార్చారు? సమాధానం: కాండ్లా ఓడరేవు. వివరణ: ఇది ఒక టైడల్ పోర్ట్. 2017లో దీని పేరును పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ్ జ్ఞాపకార్థం దీన్ దయాల్ పోర్ట్గా మార్చారు. ఇది పశ్చిమ భారతదేశానికి ప్రధాన వాణిజ్య కేంద్రం. 3వ ప్రశ్న: భారతదేశ తూర్పు తీరంలో ఉన్న ఏ ఓడరేవు అత్యంత లోతైన మరియు భూపరివేష్టిత ఓడరేవు? సమాధానం: విశాఖపట్టణం ఓడరేవు. వివరణ: ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ ఓడరేవు సహజసిద్ధమైనది. ఇది డాల్ఫిన్ నోస్ అనే కొండ రక్షణలో ఉండటం వల్ల దీనిని భూపరివేష్టిత ఓడరేవు అంటారు. ఇక్కడి నుండి ఇనుపధాతువు అధికంగా ఎగుమతి అవుతుంది. 4వ ప్రశ్న: ఒడిషా తీరంలో ఉండి ఇనుపధాతువు ఎగుమతులకు ప్రసిద్ధి చెందిన ఓడరేవు ఏది? సమాధానం: పారాదీప్ ఓడరేవు. వివరణ: ఇది మహానది మరియు బంగాళాఖాతం కలిసే చోట ఉంటుంది. జపాన్కు ఇనుపధాతువును ఎగుమతి చేయడంలో ఈ ఓడరేవు కీలక పాత్ర పోషిస్తుంది. 5వ ప్రశ్న: భారతదేశంలోని ఏ ఓడరేవును అరేబియా సముద్రపు రాణి అని పిలుస్తారు? సమాధానం: కొచ్చిన్ ఓడరేవు, కేరళ. వివరణ: కేరళలోని వళ్ళియార్పాడం వద్ద ఉన్న ఈ ఓడరేవు సహజసిద్ధమైనది మరియు అత్యంత అందమైనది. ఇది సుగంధ ద్రవ్యాల ఎగుమతికి చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగి ఉంది. 6వ ప్రశ్న: భారతదేశంలోని ఏ ఓడరేవును కామరాజర్ ఓడరేవు అని కూడా పిలుస్తారు? సమాధానం: ఎన్నోరు ఓడరేవు, తమిళనాడు. వివరణ: చెన్నైకి సమీపంలో ఉన్న ఈ ఓడరేవు భారతదేశంలోనే మొట్టమొదటి కార్పొరేట్ ఓడరేవు. దీనిని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కె కామరాజ్ పేరు మీద పిలుస్తారు. 7వ ప్రశ్న: హుగ్లీ నది తీరాన ఉన్న భారతదేశపు ఏకైక ప్రధాన నదీ ఆధారిత ఓడరేవు ఏది? సమాధానం: కోల్కతా ఓడరేవు, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్. వివరణ: ఇది సముద్ర తీరానికి కొంచెం దూరంలో హుగ్లీ నది ఒడ్డున ఉంది. సముద్రం నుండి ఓడలు నది ద్వారా లోపలికి రావాల్సి ఉంటుంది. దీనిని ఇటీవల శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఓడరేవుగా పేరు మార్చారు. 8వ ప్రశ్న: భారతదేశపు అత్యంత పురాతనమైన కృత్రిమ ఓడరేవు ఏది? సమాధానం: చెన్నై ఓడరేవు. వివరణ: తూర్పు తీరంలో ఉన్న ఓడరేవులలో ఇది చాలా పాతది. ఇది సహజసిద్ధమైనది కాదు, మానవ నిర్మితమైన కృత్రిమ ఓడరేవు. ఇది విశాఖపట్టణం తర్వాత తూర్పు తీరంలో 2వ అతిపెద్ద ఓడరేవు. 9వ ప్రశ్న: గోవాలో ఉండి జువారీ నది ముఖద్వారం వద్ద ఉన్న ఓడరేవు ఏది? సమాధానం: మర్ముగా ఓడరేవు. వివరణ: ఈ ఓడరేవు ప్రధానంగా ఇనుపధాతువు ఎగుమతువకు ప్రసిద్ధి చెందినది. ఇది పశ్చిమ తీరంలోని ముఖ్యమైన వాణిజ్య కేంద్రాలలో ఒకటి. 10వ ప్రశ్న: కర్ణాటక రాష్ట్రంలోని ప్రధాన ఓడరేవు ఏది? సమాధానం: న్యూ మెంగళూరు ఓడరేవు. వివరణ: కర్ణాటకలోని కుద్రేముఖ్ గనుల నుండి వచ్చే ఇనుపధాతువును ఎగుమతి చేయడానికి ఈ ఓడరేవును ప్రధానంగా ఉపయోగిస్తారు. దీనిని కర్ణాటక ప్రవేశద్వారం అని కూడా అంటారు. చూశారుగా మిత్రులారా, ఇవి మన భారతదేశంలోని ప్రధాన ఓడరేవులకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన ప్రశ్నలు. ఈ సమాచారం మీ ప్రిపరేషన్కు ఎంతో కొంత తోడ్పడుతుందని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో మనం చర్చించిన ఈ 10 ప్రశ్నల యొక్క PDF నోట్స్ మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న మన రెయిన్బో కెరియర్ అకాడమీ వాట్సాప్ ఛానల్ లింక్ ద్వారా వెంటనే జాయిన్ అవ్వండి. అక్కడ మీకు ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ మరియు ఇలాంటి ఇంపార్టెంట్ నోట్స్ ఉచితంగా అందుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే మరోసారి గుర్తు చేస్తున్నాను, తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. మళ్ళీ తదుపరి వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.